ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ రెడ్డన్న గారు. నమస్తే సార్. నమస్కారం. అంటే ఒక విషయం చెప్పండి సార్, మరి ఇది ఎట్టకేలకి మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది అని అంటారా? ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఇప్పుడు మీరు అమెరికాకి సపోర్ట్గా బ్రిటన్ ఒకటి, జర్మనీ ఒకటి, తర్వాత ఫ్రాన్స్, ఈ మూడు మద్దతు పలికినాయి. యునైటెడ్ అరబ్స్లో ఉండే ఈ కంట్రీస్లో ఎక్కడైతే స్థావరాలు ఉన్నాయో అన్నీ కూడా ఇరాన్కి అగెనిస్ట్గానే ఉన్నాయి. ఇరాన్కి అగెనిస్ట్గా ఉన్నాయి, ఎందుకంటే షియా కమ్యూనిటీ తక్కువ ఉంది. ఆ షియా కమ్యూనిటీ ఎక్కడైతే ఉందో వాళ్ళు ఇరాన్లో ఉంది, ఇరాక్లో ఉంది, ఇరాక్ వాళ్ళు వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. కొన్ని దగ్గర అక్కడక్కడ ఉన్నారు, వాళ్ళంతా సపోర్ట్ చేస్తున్నారు. ఈ షియా కమ్యూనిటీ కాకుండా మిగతా కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇరాన్కి అగెనిస్ట్గానే ఉన్నారు. ఇప్పుడు మన యునైటెడ్ అరబ్ గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా ఇరాన్కి అగెనిస్ట్గానే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ మీద స్థావరాల పైన దాడులు చేస్తున్నారు. మాకు సపోర్ట్ రమ్మంటే వాళ్ళు రావటం లేదు, ఎందుకంటే దే ఆర్ ఫ్రెండ్లీ కంట్రీ టు అమెరికా. వీళ్ళు దుబాయ్ పైన ఎక్కువ దాడులు చేస్తున్నారు ఇప్పుడు. ఎవరు? ఈ ఇరాన్ వాళ్ళు. ఎందుకంటే ట్రంప్ ఆ అల్లుడు చాలా పెద్ద పెట్టుబడులు పెట్టాడు దుబాయ్లో. అదేవిధంగా అమెరికా ఇంట్రెస్ట్ దుబాయ్ని బాగా డెవలప్ చేసింది. సో దుబాయ్లో ఫ్రెండ్లీ ఉంది, రాకపోకలు ఉన్నాయి. సో అందువల్ల వాళ్ళు దుబాయ్ని, తర్వాత యునైటెడ్ అరబ్స్, ఆ విధంగా వాళ్ళ స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. కాబట్టి ఈ కంట్రీస్ వాళ్ళంతా కూడా ఇరాన్కి అగెనెస్ట్గానే వాళ్ళు చర్యలు తీసుకున్నటువంటి వ్యవహారం ఉంది. అయితే ఇరాక్కి అగెనెస్ట్గా ఇరాక్ వాళ్ళు ఇరాన్కి తోడ్పాటు ఇచ్చినా కూడా వీళ్ళ మిలిటరీ చాలా వీక్ వాళ్లే, కాబట్టి వాళ్ళు ఏం చేయలేరు. కాకపోతే ఇక్కడ ఒక మాట, నిన్నటికి నిన్న సెకండ్ ఇన్ కమాండ్ ఇరాక్ అరాఫీని, ఇప్పుడు ఖుమేని చచ్చిపోయిన తర్వాత అరాఫీని టెంపరవరీ కింగ్గా, టెంపరవరీ ఎంపరర్గా డిక్లేర్ చేశారు. సో డిక్లేర్ చేస్తే ఆయన్ను కూడా నిన్న చంపేశారు అనేటువంటి వార్తలు వచ్చాయి. అయితే దీన్ని ఇరాన్ కన్ఫర్మ్ చేయలే. మొన్న ఖుమైనీ చనిపోయినప్పుడు కూడా మావాడు బ్రతికే ఉన్నాడని ఫోటోలన్నీ పెట్టాడు. తర్వాత వీడియోస్ అన్ని బయటకు వచ్చిన తర్వాత ఎస్ చనిపోయాడని. ఇప్పుడు ఈ అరాఫీ కూడా చనిపోయాడు అనేటువంటిది చేస్తున్నారు. ఆయన భార్య చనిపోయింది. ఎవరు? ఖుమైనీ భార్య చనిపోయింది, కొడుకు చనిపోలే, కోడలు, కూతురు, మనవరాలు అందరూ చనిపోయారని. చూడాలి మనం. ఇప్పుడు ఈ కమాడిటీస్ రేట్లు పెరుగుతాయి. ఈ అమెరికా ఏమో దే వాంటెడ్, నా దగ్గరికి రాజుకు వస్తే ఐ హ్యావ్ నో అబ్జెక్షన్ అన్నాడు. ఐఎమ్ అగెనెస్ట్ సర్టన్ థింగ్స్, పాలసీస్. సో దానికి అగెనెస్ట్గా ఉన్నాడు, నా దగ్గరికి వస్తే. కానీ వీళ్ళు ఇరాన్ వాళ్ళు మేము రాజు పోయేది లేదో, చూసుకుంటాం, అంతం చేస్తాం, అంతు తెలుస్తామని వాళ్ళు అంటున్నారు. సో ఈ విధంగా జరుగుతూ ఉంది. మరి యుద్ధము అమెరికన్ ప్రెసిడెంట్ చెప్పిన దాని ప్రకారం ఇంకా 2-3 వారాలు పైగానే యుద్ధం జరిగే వ్యవహారం ఉంది అని అంటున్నారు. మరి చూడాలి, వేచి చూడాలి ఇవాళ ఏం జరుగుతుంది. పోనీ అరాఫీనే చనిపోయి ఉంటే హూ ఈజ్ ఇన్ నెక్స్ట్ కమాండ్ ఇన్ నెక్స్ట్ సెకండ్ వాజ్ డైడ్ అని అనుకుంటే నెక్స్ట్ ఎవరు వస్తారు? ఇంకోటి ఏమంటే, అక్కడ ఈ ఖుమేనీ 1980లో ఆయన హెడ్గా ప్రకటించుకున్న తర్వాత ఆయన మత ఛాందసవాదాన్ని పెంటి పోషించినాడు. సో దానివల్ల ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్ దానికి అగెనెస్ట్గా ఉన్నారు. అందుకనే సంతోషంగా అన్ని పండుగల్లాగా జరుపుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే ముందు 1970 షా రెజ్యూమ్లో ఇట్ వాజ్ లైక్ ఎ ప్యారిస్. మేము పోయినప్పుడు కూడా ఇరాన్కి నేను సందర్శించినప్పుడు కూడా అదే మాట అన్నారు. 2 సార్లు వెళ్ళాను, 1997, 1998లో. అప్పుడు మేము ఈ షా వచ్చిన తర్వాత, షా ఉన్నంత వరకు మేము హ్యాపీగా ఉండేవాళ్ళం. ఇక్కడ బీచ్లో చిన్న చిన్న చెడ్డీలు వేసుకొని తిరిగేవాళ్ళం, హాయిగా ఉండేది. ఈయన వచ్చిన తర్వాత ఆంక్షలు పెట్టినాడు. వితౌట్ మాన్తో ఎవరు స్త్రీ బజార్లో తిరిగినా కూడా వాళ్ళపైన శిక్షలు అమలుపరిచారు. లాంగ్ గౌను, మాన్తో ఉండాల్సిందే, ఈ విధంగా చాలా ఆంక్షలు పెట్టారు. కాలేజీల్లో, స్కూళ్లకు ఆడపిల్లల్ని పోకూడదానికి ఏదో ఇట్లాంటి ఆంక్షలు చాలా పెట్టారని లేడీసు చాలా బాధగా ఎక్స్ప్రెస్ చేసిన. అప్పుడే మామూలుగా ఇండోర్లో మాట్లాడుకుంటే, మేము ఇండియన్ ఎంబసీ తరఫున వాజ్ దేర్ ఫర్ ఏ మంత్, ఒకసారి నెల, ఒకసారి 2 నెలలు ఉన్నాను. అప్పుడు ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు ఇంతకుముందు ఇట్లుండేది. అక్కడ వాళ్ళు దే లవ్ డ్రింకింగ్ వైన్, ఇండ్లలో వైన్స్ తయారు చేసుకుంటారు వాళ్ళు. అక్కడ ఏమైపోతుందంటే
మనము వెళ్ళినప్పుడు మనకైతే ఫారినర్స్కు యూ కెన్ క్యారీ వైన్, యూ కెన్ గిఫ్ట్ వైన్, బట్ వాళ్ళు తాగకూడదు. వాళ్ళు నీ ఇంటికి వచ్చి తాగితే దెర్ ఇస్ నో అఫెన్స్. వాళ్ళ ఇంట్లో పట్టుబడితే దెన్ ఇట్ ఈస్ అన్ అఫెన్స్, వాళ్ళని అరెస్ట్ కూడా చేస్తారు. సో ఆ విధంగా ఆంక్షలన్నీ ఉన్నాయి కాబట్టి ఆ దేశంలో ఒక సెక్టార్ మనుషులు ఖొమైనీకి అగెనిస్ట్గానే ఉన్నారు. అంటే సార్ అసలు ఒక విషయం చెప్పండి, ఇరాన్ టార్గెట్ ఏంటి అసలు? అంటే సుప్రీం లీడర్ చనిపోయాక కూడా తర్వాత నెక్స్ట్ వచ్చే ఎవరైతే లీడర్ ఉన్నారో ఆయన కూడా చనిపోయాడని వార్తలు రావడం చూస్తున్నాం. అయినా సరే దాడులు ఆపకుండా ఇరాన్ మరింతగా అమెరికా పైన ఎందుకు ఇంత టార్గెట్ చేస్తుంది? అసలు వాళ్ళ గోల్ ఏంటి అంటే వాళ్ళు ఏమిటి అంటే మమ్మల్ని అనవసరంగా కిలికినారు, సో మేము ఎందుకు ఆపాలి? మా దేశ ప్రధానినే చంపారు, ప్రధాన ముఖ్యుడినే చంపారు, మేము ఎందుకు ఊరికే ఉండాలా అని. అదంతా అంటే వాళ్ళు చెప్పేది ఏమంటే మా దగ్గర ఇప్పుడు వాడిన ఆయుధాలు చాలా సింపుల్ ఆయుధాలు, పెద్ద ఆయుధాలను మేము ఇంకా బయటికి తీయలే, అవన్నీ లోపలనే ఉన్నాయి. సో అవన్నీ బయటికి తీసి మేము అమెరికాని, ఇజ్రాయిల్ని, ఫ్రాన్స్ని కానీ మిగతా దేశాలు ఎవరెవరు, బ్రిటన్ కానీ జర్మనీ కానీ ఎవరెవరైతే వాళ్ళకి సపోర్ట్ చేస్తారో వాళ్ళందరినీ అంతం చేస్తాము, అమెరికన్ ప్రెసిడెంట్నే చంపేస్తాము అని ప్రబల్కాలు పలుకుతున్నారు. బట్ చూడాలి మరి వాళ్ళ దగ్గర ఏమేమి ఆయుధ సామాగ్రి ఉంది, ఆ ఆయుధ సామాగ్రి ఎంతవరకు వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏమంటే వీళ్ళు సెకండ్ అటాక్లో ఆయిల్ రిఫైనరీని దేన్ని ముట్టుకోలేదు, కానీ ఎక్కడైతే వీళ్ళ స్థావరాలు ఉన్నాయో బేస్లు, ఎయిర్ బేస్లు అన్నిటిని కూడా అటాక్ చేశారు. ఫస్ట్ ఖుమైనీని అటాక్ చేశారు. ఖుమైనీ చనిపోయిన తర్వాత నిర్ధారించుకొని ఇమ్మీడియట్గా వితిన్ 5 minutes వాళ్ళు ఎక్కడైతే వైటల్ ఇన్స్టలేషన్స్ ఉన్నాయో ఇరాన్కి సంబంధించి అన్నిటినీ అటాక్ చేసినారు. చాలా వరకు 60% ఆఫ్ ఎయిర్ బేస్ల్ని వాళ్ళు అటాక్ చేసి దానిలో నుంచి నిర్వీర్యం చేశారు. కానీ వాళ్ళు పైన చేసుకుపోయినారు. మేము లోపల నుంచి మొత్తం అన్ని బయటికి తీసుకుంటున్నాము. వీ హ్యావ్ మోర్ వెపన్స్, ప్రపంచానికి తెలియని వెపన్లు మా దగ్గర చాలా ఉన్నాయి. అవన్నీ ఉపయోగించి మేము అమెరికాని లొంగ తీసుకుంటాము, ఇజ్రాయిల్ని లొంగ తీసుకుంటాం. మొత్తం ఇప్పుడు ఎవరైతే 5 countriesలో ఎయిర్ బేస్లు ఉన్నాయో, 6 countriesలో యుఎస్ ఎయిర్ బేస్లు ఉన్నాయో, అరబ్ దగ్గర నుంచి, యునైటెడ్ అరబ్ దగ్గర నుంచి, దుబాయ్ దగ్గర నుంచి అన్ని స్థావరాలను మేము మట్టు పెడతామని చెప్తున్నారు. చూడాలి వాళ్ళు ఎంతవరకు, వాళ్ళ దగ్గర ఏం ఆయుధాలు ఉన్నాయి, ఎంతవరకు సఫలీకృతమవుతాయి, వాళ్ళ ఎయిర్ బేసుల్ని ఇజ్రాయెల్ కానీ లేదు అమెరికా కానీ మట్టు పెట్టగలదా చూడాలి. ఇప్పుడు అప్డేట్ ఏంటంటే సార్, ఇరాన్ పార్లమెంట్ భవనం పైన కూడా దాడి చేశారు మన అమెరికా, ఇజ్రాయెల్. అంటే ఇది ఇంకా తీవ్రతరం అవుతుందంటారా? డెఫినెట్గా. ట్రంప్ చెప్పినట్టుగా అంటే 4 వారాల వరకు ఇంకా ఈ యుద్ధం ఇలా కొనసాగుతుంది అనుకోవచ్చు అంటారు. ఇప్పుడు ఎవరో ఒకరు మధ్యవర్తిత్వం నడిపి యుద్ధం ఆపేయండి అనే ఇది చేయకపోతే డెఫినెట్గా ఇది పెద్దగానే వ్యవహారం ముదిరి పెద్దగా అవుతుంది. కానీ ఇక్కడ చైనా, రష్యా ఇవి రెండు కూడా సపోర్ట్ చేయాలి. కానీ మేము చైనా ఏమంది, న్యాయం కోసం మేము న్యాయం కోసం పోరాడతాము అన్నారు తప్ప మేము మీకు మద్దతు ఇస్తామని చైనా వాళ్ళు చెప్పలేదు. పుతిన్ కూడా ఏమీ మాట్లాడలేదు. ముందైతే చెప్పినారు యుద్ధం మంచిది కాదు, ఆపేయండి అన్నట్టు, ఏదో ఆపేయండి అని కూడా కాదు, న్యాయంగా ధర్మంగా చేయండి అన్నట్టు ఏదో మాట్లాడినారు. కానీ మేము సపోర్ట్ చేస్తాము అని ఎక్కడా చెప్పలే, సపోర్ట్కి దిగలేదు కూడా. ఒకవేళ చైనా కానీ పుతిన్, రష్యా కానీ వీళ్ళిద్దరూలో ఎవరు ముందుకొచ్చినా ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయినట్టే. కిమ్, పుతిన్ కూడా దిగుతారు రంగంలో. కిమ్ అయితే చెప్పినాడు కానీ దిగలేదు. కానీ ఒక విషయం చూడండి, కిమ్ ఇంత కంట్రీ, కిమ్ని ఎవరు ముట్టుకోలేరు. ముందే పిచ్చోడు ట్రంప్ కంటే. ట్రంప్ మొదటి రకం పిచ్చోడు అయితే ఇటు 10వ రకం పిచ్చోడు. 10 రేట్ ట్రంప్ కంటే మామూలుగా ట్రంప్నే మెంటలోడ్ అంటారు, ఈయనైతే ట్రిపుల్ మెంటలోడ్ అంటారు. వీడికి ఏమిటంటే తాను చెప్పిందే వేదం, ఎవరు చెప్పింది వినరు కిమ్ము. అదే ఈ కిమ్ముకు ఇంత కొవ్వు ఎక్కడిది అంటే వాడి దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి. అందువల్ల వాడు ఏమన్నా అంటే వేసేస్తాను, పోరపో, నేను చస్తాను, వాడిని చస్తాను, కిల్ మీ, ఐ డోంట్ మైండ్ టు కిల్ యూ అంటాడు. నన్ను చంపకముందే నీ దేశాన్ని మొత్తం చేస్తాను. ప్రపంచాన్ని నేలమట్టం చేసేటువంటి పవర్ఫుల్ బాంబింగ్స్ వాడి దగ్గర ఉన్నాయి. సో న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి కాబట్టి వాడిని జోలికే పోరు, దండం పెట్టి పోరా నాయన అంటారు. వాడు ఎవరన్నా మొహాన్ని ఉమ్మేసినా, పిచ్చోళ్ళు ఉమ్మేసినా తుడుచుకొని పోయే పరిస్థితే ఉంది. కానీ కిమ్ని ఎవరు, ఒకవేళ కిమ్ దిగితే
ప్రపంచ వారే. మూడో అప్పుడు ఏం ప్రపంచ చేస్తారు, ముందు కిమ్ను మట్టబెట్టేదానికి చూస్తారు, లేకపోతే వాడు అణుబాంబులు వేస్తే ప్రపంచం నాశనం అయిపోతుంది, థర్డ్ వరల్డ్ వార్ అవుతుంది. సో కిమ్ము అదొకటి. మన దగ్గర కూడా అణ్వాయుధాలు ఉన్నట్టే, అయితే పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి. దానికి ఎవరు సపోర్ట్ చేశారు? యుఎస్ఏ, అమెరికానే సపోర్ట్ చేసింది. కానీ మా అమెరికా ఎందుకు యుద్ధాన్ని మనకు మొన్న జరిగిన యుద్ధంలో అమెరికా మధ్యవర్తిత్వం ఎందుకు చేసింది? ఎందుకంటే వాళ్ళు సపోర్ట్ చేసినటువంటి ఆయుధాలు ఏమైతే ఉన్నాయో, అదేవిధంగా అణ్వాయుధాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి. అందుకని ఇది వరల్డ్ వార్కు అవుతుందేమో, వాళ్ళు ఏదైనా తొందరపాటు చర్యలు చేస్తే అనే ఉద్దేశంతో మధ్యవర్తిత్వం చేసి ఆపారు. చూడాలి. కిమ్ కానీ, చైనా కానీ, రష్యా కానీ, ఈ మూడు ఏదైనా వైపు అంటే ఇరాన్ వైపు కన్నా దిగితే డెఫినెట్గా మిగతా దేశాలు కూడా ఆయనకి అగెనిస్ట్గా దిగాల్సి వస్తుంది. దిగితే డెఫినెట్గా మరో ప్రపంచ యుద్ధం, మూడో ప్రపంచ యుద్ధం అయితే బయటకు వస్తుంది. ఇంకో విషయం ఏమంటే, మనము ఇరాన్తో 500 సంవత్సరాలుగా ఫ్రెండ్షిప్ ఉంది. మా హైదరాబాద్లో తీసుకోండి, మొత్తం యావత్ ఇండియాలో ఇరానీ చాయ్ అన్నా, ఇరానీ బిర్యానీ అన్నా, ఇరాన్కి సంబంధించినట్టు చాలా కమాడిటీస్ మన దగ్గర ఉన్నాయి. ఇరానియన్లు చాలామంది 500 సంవత్సరాలుగా మన దగ్గర నివాసం ఏర్పరచుకున్నారు. అక్కడ కూడా ఇప్పుడు ఇస్తఫాన్లో కానీ చాలా ప్రదేశాల్లో ఇరాన్లో మన వాళ్ళు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, అక్కడ స్థావరాలు ఏర్పరచుకున్నారు. మరి మనతో ఎందుకు మనం ఎందుకు వాళ్ళకి సపోర్ట్ చేయలేదు అంటే, పాకిస్తాన్ మన దగ్గర దాడి చేసినప్పుడు కాశ్మీర్ వ్యవహారంలో ఆయన ఖుమేని చాలా వ్యాఖ్యలు చేశాడు. సో దానివల్ల వ్యాఖ్యలు చేసి కాశ్మీర్ వాళ్ళదే అన్నట్టు మాట్లాడినారు. కాబట్టి మన దేశ వ్యవహారాల్లో ఖుమేని తలదూర్చాడు. కాబట్టి మనం వాళ్ళని ఫ్రెండ్లీగా ఉన్నా సపోర్ట్ చేయలేని పరిస్థితి. సో అది వ్యవహారం. చూడాలి. ఇంకా ఇంతవరకు అయితే మద్దతు ఎవరికీ ప్రకటించలేదు, మనం తటస్థంగానే ఉన్నాం. సో జనరల్గా అయితే మనం ఇరాన్కి సపోర్ట్ చేయాలి, కానీ చేయలేదు. ఎందుకంటే ఖుమైనీ కొన్ని వ్యవహారాల్లో మన పాకిస్తాన్తో మన యుద్ధం కానివ్వండి, అక్కడ కాశ్మీర్లో మిలిటెంట్స్ వ్యవహారంలో కానివ్వండి, మొన్న జరిగిన యుద్ధంలో కానివ్వండి, కాశ్మీర్ పాకిస్తాన్ వాళ్ళదే అన్నట్టు ఆయన సపోర్ట్ చేసినారు. కాబట్టి మనం తటస్థంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. తటస్థంగానే ఉన్నాం. థ్యాంక్ యూ.